ఈరోజు సిఎస్ఆర్ ఫండ్కి సంబంధించి 5 పనులు 2021 జనవరిలో కాల్ చేసిన టెండరు మళ్ళా తిరిగి ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటి వరకు టెండర్ కాల్ చేయలేని పనులకి ఈరోజు వెంకటనగర్లో ఒక పని, దొమ్మెటిపేటలో ముందు 64 లక్షల రూపాయలతో చేసిన పనులు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే ఆ వేస్టేజ్ అంతా కూడా దొమ్మెటిపేటకు సంబంధించి వెనకాల కాలువలో వదిలేసి దాన్ని ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఏ ఫ్యాక్టరీ కానీ అలాగే రైస్ మిల్ కానీ ఉన్నదాన్ని ఒక పైపు ద్వారాగా పట్టుకొచ్చి గోదావరి పేపర్స్ ఆ ఫ్యాక్టరీలో ఒక సంపు కట్టాం. గవర్నమెంట్ సైట్ లేకపోతే వాళ్ళు సైట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆ ఇల్లు వెనక వరకు కూడా ఇదే పంప్ చేస్తే ఆ దొమ్మెటిపేట వెనకాల వారకు దాటిన తర్వాత ఉన్న ఇల్లు వరకు పైప్ లైన్ వేయడానికి ఈవేళ సిఎస్ఆర్లో 2 పనులకి ఈవేళ భూమి పూజ చేయడం జరిగింది. మొత్తం మీద 5 పనులకి ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు. ఒక 2 నెలల్లోనే పనులు పూర్తవుతాయి. దీని తర్వాత కూడా ఇంకా అక్కడ వీళ్ళు వాడిన వాటర్ కానీ ఆ కాలువలోంచి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంది. దాన్ని కూడా చేయించాలని చెప్పేసి ఆ ఏరియా ప్రజలు కోరడం జరిగింది. అవి కూడా చేస్తామని చెప్పున్నాను. అలాగే దొమ్మిడిపేటకు సంబంధించి కమ్యూనిటీ హాలు రెనోవేషన్ చేసేది ఒకటి, అక్కడ స్కూల్ దగ్గర ఒక పార్క్ ఏర్పాటు చేయమని ముందు పార్క్కి ఇచ్చిన డబ్బు కూడా సరెండర్ అయిపోయింది. మళ్ళా ఏదో ఒక దాంట్లో దానికి డబ్బులు తీసుకురావడం, స్కూల్ పక్కన ఉన్న చెరువు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి అక్కడ లేడీస్కి వాక్ చేసేలాగా చేయమని ఒకటి ఈరోజు కోరడం జరిగింది. దానికి కూడా నేను నిధులు ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విధంగా 58 పనులు, సిఎస్ఆర్లో 25 పనులు, అలాగే ఓఎన్జీసీ ఇచ్చిన డెవలప్మెంట్ ఫండ్లో 33 పనులు, ఈరోజు 5 పనులకు మాత్రమే భూమి పూజ చేసి వర్కులు మొదలు పెట్టుకునే విధంగా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళా ఇంకొక 6 పనులకి ఎక్స్పెండిచర్ శాంక్షన్, ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ మున్సిపాలిటీ ద్వారాగా ఈ మధ్యలో కాల్ చేసిన టెండర్కి అప్రూవల్స్ ఇప్పుడే వచ్చాయి. అవి కూడా డేట్ పెట్టి అవి కూడా వర్కులు మొదలుపెట్టేలాగా చేయమని చెప్పేసి అడ్మినిస్ట్రేటర్ స్పెషల్ ఆఫీసర్కి అలాగే మున్సిపల్ కమిషనర్కి కోరడం జరిగింది. దీన్ని సీఎం గారికి ఇవాళ ఒక లెటర్ పంపించి పలానా డేట్లో మీరు చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి కాకుండా మిగతావి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్లో ఆ అప్రూవల్స్ ఇచ్చారు. దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ అప్రూవల్ రావాలి. దాని తర్వాత ఫైనాన్స్ ఎక్స్పెండిచర్ శాంక్షన్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ పీడబ్ల్యూడీలో మొత్తం కంప్లీట్గా ఎక్సెప్ట్ సాయి స్పోర్ట్స్ హాస్టల్ తప్ప మిగతా అన్నీ కూడా శాంక్షన్స్ వచ్చాయి. డిసెంబర్ 3వ తారీఖున 8 స్కూల్స్, స్మార్ట్ స్కూల్స్ అన్నట్లు కూడా టెండర్ పెట్టున్నారు. గారు సోమవారం వచ్చిన తర్వాత మరలా అయ్యన్ నగర్ వాళ్ళకి కాలువ తవ్వేది ఒకటి, అలాగే మెట్టగూరు ఫిషర్మ్యాన్ ఏరియాలో ఉన్నది ఒకటి, మూడో వర్కు దానికి సంబంధించి మార్కెట్ సంబంధించి పనులు, ఇవి 3 పనులు అవి కూడా శాంక్షన్స్ వచ్చాయి. సోమవారం గారు వచ్చిన తర్వాత టెండర్ పెట్టడం జరుగుతుంది. ఇవి కాకుండా ఇవి కానీ డబ్బులు కానీ మనం స్పెండ్ చేస్తే ఇంకా 83 పనులు మిగతా వివిధ గ్రామాల్లో, ఇటు రామాబాయి నగర్లో కానీ అలాగే ఆది ఆంధ్రపేట, మెట్టగూరు కానీ మిగిలిన ఏరియాలో ఇంకా 83 పనులు ఉన్నాయి. ఆ 83 పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ప్రత్యేకంగా ఈ పనులు ఈ 3.5 సంవత్సరాల్లో డిపార్ట్మెంట్ని బెదిరించి ఆ పనులు చేయొద్దు, నేను డబ్బు తీసుకొస్తానని మన యానంలో ఉండే వ్యక్తి డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ జేఈలను కానీ అలాగే కమిషనర్ని కానీ అలాగే పీడబ్ల్యూ వాళ్ళని కానీ ఆ ఎస్టిమేట్లు తీసుకోవద్దని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వరకు అధికారులకు కూడా జ్ఞానోదయం అయ్యింది. ఇతను తీసుకొచ్చేది లేదు, ఈ పని జరగకుండా చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాడన్నది ఇటు పైన పాండిచేరిలో ఉన్న అధికారులకి, ముఖ్యమంత్రికి, దానికి సంబంధించిన అధికారులకి అందరికీ నేను రిటర్న్గా కూడా తెలియజేశాను. ఎందుకనంటే సిఎస్ఆర్ కమిటీలో మనం ఒప్పుకోవడమే కాదు, అది ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. కమిటీలో ఆ కమిటీ ఒప్పుకున్నది 31/12/2020 అంటే ఇంకొక నెల రోజుల్లో 4 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి డబ్బు మనం ఇచ్చేటప్పుడు, ఖర్చు పెట్టినప్పుడు యూసీ అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితిలో ఆ డబ్బును వెనక్కిమ్మని చెప్తున్నారు. మనం ఇంకా 83 పనులకి అలాగే అంబేద్కర్ విజ్ఞాన భవన్కి సంవత్సరానికి ఇవ్వాల్సిన డబ్బుని డిపాజిట్ చేయమంటే యూసీ ఇచ్చిన తర్వాత మనం ఫైల్ పుటప్ చేస్తామని ఓఎన్జీసీ అధికారులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కూడా న్యాయమే. ఈలోగా
మల్లాడి కృష్ణారావు దాన్ని నామినేటెడ్ పోస్ట్లో ఉన్నవాళ్ళు మరి వస్తే స్టేజ్ మీదకి వచ్చినా నేను రానని, అలాగే నా ఇన్విటేషన్లో పేరు వేసినా నేను రానని, భూమి పూజ పిలిచినా కానీ ఈ రోజు నుంచి రానని చెప్పేసి మరి మరి దానికి మీడియాలోనూ అలాగే రిటర్న్గాను తెలియజేస్తున్నారు. ఈరోజు అతను ప్రివిలేజ్ కమిటీకి ఈ నవంబర్ 19వ తారీఖున స్పీకర్ గారికి ఒక లెటర్ ఇచ్చున్నారు. దాంట్లో మల్లాడి కృష్ణారావు కానీ ఈ పనులకు కానీ వచ్చినట్టయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఆ ఏరియాలో ప్రజలందరూ కూడా తిరగబడి రివోల్ట్ అయ్యేలాగా ఉన్నారు, అందుకని ఏదన్నా అక్కడ కానీ సంఘటన జరిగితే నాకు బాధ్యత లేదు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి ఇచ్చున్నారు. మరి ఇవాళ 3 చోట్లకి వెళ్ళాను, వందలాది మంది జనం, ఆ ఏరియా జనం ఈ 4 సంవత్సరాలు ఆగిన పని ఇప్పటికన్నా మీరు చేయించగలుగుతున్నారని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరి ఈ వ్యక్తి మరి వేళ చిటికలేసే వ్యక్తో లేదు, నేను చాలా నిజాయితీపరుణ్ణి, నేను ప్యాకాట్ గురించో లేకపోతే నా దృష్టి అంతా క్లీనింగ్ మీదే ఉంటుంది, ఏ విధంగా దాన్ని కాజేయాలన్నా అనుకునే వ్యక్తి, మరి నేను రాను అనే వ్యక్తి, ఇదే మీ తండ్రి అయితే ఏదన్నా మాట అంటే మాటను పోషించుకునేవాడు, నీవు నేను రానని చెప్తున్నావు, రిటర్న్గా మళ్ళా నేను వస్తాను నాకు టైం ఇవ్వండి అని చెప్తున్నావు. ఇవి నీ 2 మాటలకి నీ అబద్ధాలకి సొల్లు మనిషి అన్నది ప్రజలందరూ గ్రహించారు. దాన్ని ఏ విధంగా చేయాలో, దాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక వెనక్కి ముందుకి ఆడుతూ ఉన్నావు. మరి ఇదే విధంగా యానం పీపుల్ ఫెస్టివల్ కానీ అలాగే ఫ్లవర్ షో కానీ 3 సంవత్సరాలు ఎక్కడా కూడా నేను కాలు ఎట్టనన్నావు, నువ్వు కాలు పెట్టలేదు. ఈ సంవత్సరం కాలు పెడతావా లేదా వస్తావా లేదన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అప్పుడే తెలుస్తుంది నీ మాట, నీ పద్ధతి అన్నది. యానానికి నువ్వు చేసింది శూన్యం, ఏమీ చేతగానితనంలో మల్లాడి కృష్ణారావు ఆఫ్ చేస్తున్నాడని చెప్తున్నావు. నేను చాలాసార్లు ఛాలెంజ్ ఇసురున్నాను, ఏ పనైనా సరే నేను ఆఫ్ చేశానని కానీ నువ్వు ప్రూవ్ చేయగలిగితే దేనికైనా రెడీ అని చెప్పేసి నేను చెప్పున్నాను. మరి ఈవేళ భూమి పూజ కార్యక్రమాలకి ఇంకా నాకు టైం ఉందేమో, నేను రానని ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు టైం కావాలని చెప్పేసి ఇస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నావు. ఇది ఆ విధంగా ఉండదు, ఇది యూటీ పాండిచేరిది, నీ గురువులాగా కాకినాడలాగో ఈ విధంగా చేయడానికి ఇక్కడ ఎమ్మెల్యే ఆ విధంగా చేయాలని నువ్వు అనుకున్నావు. ఇక్కడ స్థలాలు కాజేయాలనో, పార్కులు బెజవాడ గార్డెన్లో ఉన్న స్థలం కాజేయాలనో, లేకపోతే సుభద్రానగర్లో ఉన్న స్థలం కాజేయాలనో, గోపాల్ నగర్లో ఉన్న స్థలం కాజేయాలనో నీ బినామీ మనుషులు పెట్టి కొట్టేయాలని ప్రయత్నం చేశావు. దాని అన్నీ కూడా మల్లాడి కృష్ణారావు ఉండగా ఏది కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ కానీ దేవస్థానం భూములు కానీ ఏ విధంగా కాపాడాలో కాపాడతాను తప్ప నీలాంటి వాళ్ళకి చెప్పిన దానికో జడిసే టైప్ కాదు. నేను చిన్నతనం నుంచి కూడా ఏ ఒక్కరికి జడిసేది లేదు. ఎంత కష్టమైనా సరే అనుకున్నది సాధించే మనిషి ఈ మల్లాడి కృష్ణారావు తప్ప నీలాగా అబద్ధాలు చెప్పి సమోసాలతో గెలిచాను, వాటర్ బాటిల్తో గెలిచాను, లేదంటే నేను ఇదితోటి ఇచ్చేసానని చెప్పుకునే మనిషి కాదు. నీకు మంచి టైటిల్ పాండిచేరిలో ఇప్పుడు వచ్చింది, ఈ క్రిమినల్ మనిషి అని చెప్పేసి నీ ఎమ్మెల్యేలు నీ చుట్టూ తిరిగి వాళ్ళే పాండిచేరిలో చెప్తున్నారు. ఆ టైప్లో నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు నువ్వేంటన్నది తెలిసింది కాబట్టి నీ ఆటలు ఇంకా సాగనివ్వను, యానం ప్రజలు సాగనివ్వరు, నేను కూడా సాగనివ్వను అన్న విషయాన్ని తెలుసుకొని ఆయన అని ఈ వీడియో ద్వారాగా యానం ప్రజలకి ఈ 5 పనులే కాకుండా ఇంకా 53 పనులు ఉన్నాయి. ఇక్కడ నుంచి వారం రోజులకి వర్క్ ఆర్డర్ ఇచ్చి వర్క్ మొదలుపెట్టే స్టేజ్లో మీ ఏరియాలో ఏ ఏరియాలో అయితే నేను మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ప్రతి ఏరియాలోనూ పిల్లలకి 8 స్కూళ్ళు స్మార్ట్ స్కూల్గా చేసే పనులు కూడా డిసెంబర్ 3వ తారీఖున టెండర్ ఓపెన్ అయిన వెంటనే 15వ తారీఖు కల్లా ఆ పనులు కూడా మొదలు పెట్టించి ప్రతి పని కూడా చేయించే బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విధంగా నువ్వు వస్తావా రాలేకపోతే వస్తే నువ్వు అక్కడ నీకు మనసు ఒప్పుకోదు, ఇది నాకు సంబంధం లేదు, నేను తీసుకురాలేదు, నేను ప్రయత్నం చేయలేదన్న దాని మీద ఈ దొంగ నాటకాలు ఆడడం మానేసి కరెక్ట్గా ఉండమని చెప్పేసి నీకు చెప్తున్నాను. ప్రజలు కూడా గ్రహించమని చెప్పేసి యానం ప్రజలను కూడా కోరుతూ ఉన్నాను.